ఎవడు అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు కోట్లు తెచ్చావా? ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కోట్లు పట్టుకెడతావా? అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ అనిపించుకున్నవాడు శరీరం విడిచిపెట్టే ముందు చెప్పుకున్నాడు, శవపేటికలోంచి 2 చేతులు ఇలా బయట పెట్టేసినవి పాతి పెట్టేసి బయట పైన బోర్డు పెట్టండి, అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ హూ హాస్ కాంక్వర్డ్ ద ఎంటైర్ వరల్డ్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ టేకింగ్ ఇన్ ఏ సింగిల్ నయా పైసా విత్ హిమ్, స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్స్ లైక్ దిస్. ఇలా ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. నువ్వు పట్టుకెళ్లేది ఏదైనా ఉంటే నీళ్లతో తడిపిన, బట్టతో తుడిచిన, ఎప్పుడూ చెరిగిపోని గీతలు గీసిన శిల్పి ఉన్నాడే పరమేశ్వరుడు. ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన చెప్పినట్టు బతికి ధర్మాన్ని పట్టుకున్నవాడున్నాడే, వాడు శాశ్వత కీర్తిగనిస్తాడు. వాడు ఆ వంశంలో పుట్టిన కారణం చేత ఆ వంశం అంతా తరిస్తుంది. ఒక రఘుమహారాజు గారు పుట్టాడు, ఇక్ష్వాకు వంశం రఘువంశమైంది. ఒక్క రామచంద్రమూర్తి పుట్టారు, యుగాలు మారిపోయినా రామచంద్రమూర్తి నామం చెప్పుకుంటూనే ఉన్నాం. ఒక ధర్మరాజు గారు మహానుభావుడు, ఆయన పేరు చెప్తే చాలు పరవశించిపోతాం. ఎక్కడ ధర్మమో అక్కడ విజయము, ఎక్కడ ధర్మమో అక్కడ రక్షణ, ఎక్కడ ధర్మమునందు అనురక్తి లేదో, ఎక్కడ ధర్మము విడిచిపెట్టబడి కేవలము ధనమునకు మాత్రమే విశేష ప్రాధాన్యత ఇవ్వబడుతుందో అక్కడ కేవలము పతనము తప్ప ఉన్నతి అన్న మాట అన్వయము కాదు.